భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడైనటువంటి సీఎం రమేష్ వాస్తవంగా తెలుగుదేశంకి సంబంధించినటువంటి వీరాభిమాని. తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించాడు. తర్వాత భారతీయ జనతా పార్టీలో అప్పుడు చేరడం 4 ఎంపీలతో కలిపి. ఆ తర్వాత మొన్నటిసారి మళ్ళీ రాజ్యసభ కంటిన్యూ కావడం, ఇదే లోక్సభకు కంటిన్యూ కావడం, వరుసగా 2 సార్లు తెలుగుదేశంలో రాజ్యసభ సభ్యుడు. అదే సందర్భంలో ఇటు పక్కన వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ తరపున మొన్న అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచినటువంటి రమేష్ కీలకమైనటువంటి లేఖ ఆర్థిక మంత్రి పయ్యావులకు రాయడం సంచలనం సృష్టించింది. ట్రేడర్లు డీలర్ల మీద జీఎస్టీ అధికారులు ఒత్తిడి తెస్తున్నారట. ఏమని? అడ్వాన్స్ ఏసీఎస్టీ కట్టమని చెప్పి, అంటే జీఎస్టీ వసూళ్ళకి సంబంధించినటువంటిది అడ్వాన్స్ కట్టమని. జీఎస్టీ పన్ను చట్టంలో ఇట్లాంటి నిబంధనలు లేవని ఎంపీ లేఖ రాశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారంటూ లేఖలో ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు జీఎస్టీ ఆదేశాలు మళ్ళీ సమీక్షించాలని కోరారు. అంటే ఇక్కడ మేబీ ఆయన రాసిన లేఖను బట్టి ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటంటే, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో జీఎస్టీ బాగా ఫెయిల్యూర్. ఎందుకని? పడిపోతూ వచ్చింది. ఎందుకని? కొత్త ప్రభుత్వం మారాక తీసుకున్న విధాన నిర్ణయాల వల్ల ఇసుకలో మనకి డబ్బులు ఏం రావట్లేదు, మద్యంలో డబ్బులు 3 వంతులు తగ్గిపోయినాయి. అదే సందర్భంలో వివిధ అంశాలు, వ్యాపారాలు పడిపోయినాయి. సంక్షేమ పథకాలు, నవరత్నాలు లేకపోవడంతో డబ్బులు చేతిలో లేవు కాబట్టి కొనలేదు కాబట్టి పన్నులు రాలేదు. అమ్మేటటువంటి వాళ్ళు అమ్మట్లేదు కాబట్టి పన్నులు రాలేదు. దీంతో బాగా లాస్ అయింది. మొత్తం మీద ఈ ఏడాది కాలంలో చూసుకుంటే 1 నెల 0, 9 నెలల్లో మైనస్, 2 నెలల్లో ఎదుగుదల. ఇది టోటల్గా ఉన్నటువంటిది. అంటే ప్లస్ ఉంది. మొన్న +4, అప్పుడెప్పుడో ఒకసారి +10. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవుతుంది. జిఎస్డిపి ఆధారంగానే ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం మనకి అప్పు తీసుకోవడానికి అవకాశం వస్తుంది. జిఎస్డిపి ఎట్లా వస్తుంది? ఈ జిఎస్టీలు మనకి కొనుగోళ్ళు, అమ్మకాలు, వీటన్నిటి బేసిస్ మీద. కాబట్టి ఇప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టమని ఆల్రెడీ జిఎస్టీ కట్టే వాళ్ళ మీద ఒత్తిడి తెస్తున్నారట. ఆ ఒత్తిడి కారణంగా వీడు జిఎస్టీ అడ్వాన్స్ కడితే, ఇదిగో ఏడాది ఇంత పెరిగిపోయింది మా దగ్గర అని చూపించుకోవడానికి, అంటే లోపాన్ని సరిచేసుకోవడానికి అడుగులు వేస్తున్నట్టు కనబడుతుంది. సీఎం రమేష్ రాసిన లేఖను చూస్తే వ్యాపారుల పక్షాన ఆయన రాశాడు. చాలా మంచి నిర్ణయం.